జనాలంతా ఒకవైపు ఉన్నప్పుడు మేధావులు, జర్నలిస్టులు అనుకునే వాళ్ళు మరొక వైపు ఉన్నారనుకోండి. జనాల అభిప్రాయానికి వ్యతిరేకంగా, జనాల ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నారనుకోండి. వాళ్ళు ఎక్కువ కాలం మనుగడ కొనసాగించగలరా? ఖచ్చితంగా మనుగడ కొనసాగించలేరు. ఎవరైనా మేధావిగా, జర్నలిస్ట్‌గా ఎక్కువ కాలం మనుగడలో ఉండాలి అంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉండాల్సిందే. ప్రజలతో కలిసి ఉండాల్సిందే. ప్రజల ఆలోచనలకు తగ్గట్టు ఉండాల్సిందే. ఇప్పుడు చూడండి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన చాలా మంది జర్నలిస్టులు, మేధావులు ఇప్పుడు తమ ఆలోచనలు మార్చుకుంటున్నారు. ఎందుకు మార్చుకుంటున్నారు? ప్రజాభిప్రాయం జగన్‌కి వ్యతిరేకంగా ఉంది. ప్రజాభిప్రాయానికి తగ్గట్టు జగన్ ఆలోచనలు లేవు. జగన్ మారట్లేదు. 2024 ఎన్నికల్లో వచ్చిన ఓటమి తర్వాత కూడా జగన్‌లో ఎలాంటి మార్పు రావట్లేదు. మరి ఎన్నాళ్ళు సమర్థించుకుంటుంటారు? ఎన్నాళ్ళు భుజాన మోస్తారు? ఎన్నాళ్ళు భజన చేస్తారు? హ్మ్. జగన్ ఇమేజ్ పెరుగుతుంటే భజన చేసిన ఒక అర్థం పర్థం ఉంటది. కానీ జగన్ ఇమేజ్ రోజు రోజుకి తగ్గుతుంది. జగన్‌లో మార్పు రావట్లే. ప్రజాభిప్రాయానికి తగ్గట్టు జగన్ మారట్లేదు. మరి ఎన్నాళ్ళు మోయగలరు? అందుకని చూడండి, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన వైసీపీ కోసం పనిచేసే పొలిటికల్ అనలిస్టు. ఏ మాటకి ఆ మాట. ఆయన ఎక్కువ సాక్షి ఛానల్‌లోనే కనపడతాడు. ఒక టైంలో అయితే 2024 ఎన్నికల్లో జగన్ తిరిగి మళ్ళా గెలవకపోతే నా ఫోటోకి దండేయండి అని చెప్పిన వ్యక్తి. అవునా కాదా? అలాంటి వ్యక్తి ఇయాల వైసీపీని క్వెషన్ చేస్తున్నాడు, జగన్‌ని క్వెషన్ చేస్తున్నాడు కొన్ని విషయాల్లో. వైసీపీతో డిఫర్ అవుతున్నాడు కొన్ని విషయాల్లో. తర్వాత జడా శ్రవణ్. ఆ జడా శ్రవణ్ గారు చూడండి. ఆయన కూడా కొంత ప్రో వైసీపీ గత కొంతకాలంగా ఉంటున్నాడు. నిజానికి జడా శ్రవణ్ గారికి సెపరేట్ పార్టీ ఉంది. ఆయన పార్టీని కొంత వైసీపీకి అనుకూలంగా మలుచుకొని తీసుకెళ్తున్నాడు. ఒక టైంలో అయితే 2029లో జగన్ ముఖ్యమంత్రి, నేను డిప్యూటీ ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నాడు జడా శ్రవణ్ కదా. కానీ ఇప్పుడు చూడండి, అదే జడా శ్రవణ్ వైసీపీని క్వెషన్ చేస్తున్నాడు, జగన్ క్వెషన్ చేస్తున్నాడు. కొద్దిగా తన ఆలోచనలో కొద్దిగా మార్పు వచ్చింది ఈ మధ్య. తన వాయిస్ లో కొద్దిగా మార్పు వచ్చింది ఈ మధ్య. ఇప్పుడు కేఎస్ ప్రసాద్, జడా శ్రవణ్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనపడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్నాను. వాళ్ళిద్దరు మాత్రమే కాదు, యూట్యూబుల్లో వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేసేటువంటి చాలా మంది జర్నలిస్టులు, యూట్యూబర్స్ లో కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది, వాళ్ళ వాయిస్ లో మార్పు వచ్చింది. ఎందుకు? వాళ్ళ సర్వేవర్ కావాలి అంటే ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా ఉండాలి కదా. అందుకని ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా కొద్దిగా వాయిస్ మార్చారు. ఇంకా మారాల్సింది ఎవరు అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు కొద్దిగా మారాలి. జర్నలిస్ట్ సాయి గారు కొద్దిగా మారాలి. చివరికి వైసీపీ పార్టీ కోసం పనిచేసి చొక్కాలు చింపుకున్నటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ సీరెడ్డి లాంటి వాళ్ళు కూడా జగన్ మీద తిరగబడుతున్న పరిస్థితి కదా. ఇదంతా ఎందుకు అంటే జగన్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా లేడు కాబట్టి. అదే మళ్ళా జగన్ ప్రభంజనం నిజమైతే మాత్రం వీళ్ళెవరూ మారరు. జగన్‌కి ఉవ్వెత్తున ప్రజాభిమానం వస్తుంది అంటే వీళ్ళెవరూ మారేవాళ్ళు కాదు. కానీ రోజు రోజుకి జగన్ గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి వీళ్ళంతా మారుతున్నారు. ఇది నిజం. Please do like, share and subscribe this channel.